వరకు రాలే. ఎవరైనా ఎంప్లాయీ లీవ్ పెట్టాలని కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే 1 మంత్ లీవ్ పెట్టి మళ్ళీ జాయిన్ అయితే మళ్ళీ ఆయన శాలరీ రావాలంటే 5-6 నెలలు అవుతుంది. లీవ్ మళ్ళీ జాయిన్ అయిన తర్వాత పెండింగ్ బిల్స్ అన్నీ సబ్మిషన్ తర్వాత లీవ్ పెట్టాలనే భయపడుతున్నాడు. రిటైర్మెంట్ అవుతుందని భయపడుతున్నాడు. ఎవరైనా ప్రభుత్వ విధానాలకు ఒత్తిళ్లకు రకరకాల వేధింపులకు భయపడి రిటైర్మెంట్ చేసుకుందామంటే కూడా రిటైర్మెంట్ వాలంటీ రిటైర్మెంట్ ఇద్దామంటే కూడా భయపడుతున్నాడు. ₹1 రాదు కదా ఎట్లా అని. ఇదేం పరిస్థితి? ఆర్టీసీ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళు మొత్తం పర్మనెంట్ అన్నారు. ఇలా ఆర్టీసీ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చింది. ఏ ఒక్క సంస్థ కూడా బాగులేదు. కార్పొరేషన్ చైర్మన్లు వేసిండ్రు, దాదాపు 20 మంది చైర్మన్లను అప్పచెప్పిండ్రు. ప్రతి ఫెడరేషన్కు ప్రతి కార్పొరేషన్కు 50 కోట్లు ఇస్తామన్నారు. ₹50 కూడా ఇవ్వలేదు. నామకా వస్తే నింపిండ్రు, అట్లా నడిపిస్తున్నారు అంతే. ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీసినాయి, నడిపేయట్లేదు. అందులో పనిచేస్తున్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సర్కార్ దవాఖానాల్లో మందులు లేవు. హాస్టళ్ల పరిస్థితి అధ్వానం. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు బ్రహ్మాండంగా చేస్తామన్నారు. ఈహెచ్ఎస్ స్పెషల్ స్కీమ్ అన్నారు, ఎక్కడా లేదు. 5 డిఏలు మూలకు పడ్డాయి. తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా బాధలో ఉన్నారంతా. రాహుల్ గాంధీ గారు వస్తుందంటే చాలామంది మాకు ఫోన్ చేసిండ్రు వరంగల్ నుంచి. అన్న మేము కలుస్తాం, వీడు చెప్తాం, అందరం రిటైర్డ్ ఎంప్లాయీస్ కలుస్తాం, హోంగార్డులు మా ఉద్యోగాలు తీసినా సరే మేము పోయి కలుస్తాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసేసిన ఉద్యోగులు మేము తీసుకుంటామని మాట ఇచ్చిర్రు, మరి మేము కలుస్తాం. వరంగల్ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో రుణమాఫీ అక్కనే. మరి వరంగల్ డిక్లరేషన్ కంప్లీట్ అయిందా లేదా? ఒక ఊరు తీసుకుపోతాం. ఇక్కడ నుంచి రైతు బంధు, రైతు బీమా, పార్లమెంట్ ఎన్నికల్లో మరి మీకు 0 వచ్చింది, అవహేళన చేసిండ్రు. మరి అలా అదే 0 ఢిల్లీలో కూడా వచ్చింది. మీ అబద్ధపు హామీలతో ప్రజలు ఏదో చేస్తారని ఓటేసినంత మాత్రాన ఇలా మీరు మీ పార్టీ మీ విధానం చూసి వేసిన అనుకుండొచ్చు. మీ హామీలను చూసి మోసపోయి వేసిండ్రు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు ₹1 ఖర్చు కాంది. హోంగార్డులను మీరు పర్మనెంట్ చేస్తాం, హోంగార్డులు అందరినీ అధికారంలో వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. మీకు ₹1 ఖర్చు కానటువంటి అంశం ఇది. హోంగార్డులను వెంటనే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. మేము వేసే వాళ్ళకి చేసినాం, వాళ్ళకు లాస్ట్ కమిటీ కూడా వేసినాం. మరి మీరు చేస్తామన్నది చేయాలి. ₹10 పెంచి ప్రతిరోజు ₹921 ఉంటే ఒక ₹60-70 పెంచి 1000 పెంచినామని చెప్పారు. మోసం చేసారు. ₹1000 పెంచినామని. ₹70 పెంచినామని చెప్పలే, ₹69 పెంచినామని చెప్పలే, ₹1000 పెంచినామని చెప్పారు.